నిన్న పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇలాకాలో ఈ యొక్క రామచంద్ర యాదవ్ గారి మీద దాడి జరిగింది. ఆయన బీసీవై పార్టీ అధ్యక్షుడు. అదేవిధంగా అతనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సిఆర్పిఎఫ్ బలగాలు కూడా అతనికి ప్రొవైడ్ చేయబడ్డాయి. అంటే అతనికి రక్షణ కవచం కూడా ఉంది. అయినప్పటికీ ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకంగా 15 కార్లు, అంటే అతను ప్రచారానికి వస్తే 15 కార్లను తగలబెట్టేశాడు. సిఆర్పిఎఫ్ ఎవరైతే బలగాలు ఉన్నారో వారి కార్లను కూడా తగలబెట్టేశారు. మొత్తం భయాందోళనకరమైన వాతావరణాన్ని అక్కడ సృష్టించి వీళ్ళని తరిమి కొట్టాడు. ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే తరహాలో దాడి చేసే ప్రయత్నం చేసి మళ్ళీ ఈయనే దాడి చేసి ఈయనే మళ్ళీ కేసు పెట్టాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వచ్చాడు కాబట్టి వాళ్ళ ప్రాంతానికి, అంటే ఆ ప్రాంతంలో ఎవరు ప్రచారం చేయకూడదు, అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేవాడే రాజు, ఇంక వేరేవాడు ఎవడో అక్కడ అడుగు పెట్టకూడదు, పెడితే చంపేస్తారో లేదా ఇలా దాడి చేసేసి ఆ లాస్ట్ నష్టపరుస్తారు. మనం చూసాం గతంలో తెలుగుదేశం పార్టీ ఆస్తి ఇప్పుడు అద్దాలు పగలు కొట్టేశారండి, అక్కడ 2 కోట్ల నష్టం జరిగింది. ఎవడిస్తాడు? ఇలా ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన దాళ్ళు మామూలు దాళ్ళు కాదు. ఇప్పుడు ఒక యాదవ్ పార్టీ పెట్టుకుని ప్రచారానికి వస్తే ఈరోజు అతని మీద ఇంత దాడి చేయడం అనేది ఈరోజు యాదవ్ సంఘాలు అందరూ ఖండిస్తున్నారు. సామాన్య జర్నలిస్టులా మనం, మానవతావాదుల్లా మనం ఖచ్చితంగా దీన్ని ఖండించి తీరాల్సిందే. ఈరోజు భావప్రకటన స్వేచ్ఛే కాదు, ఈరోజు ఇలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇలాగా ప్రచారం చేసుకోలేని పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందంటే అసలు ఎలా చూడాలి? రాబోయే రోజుల్లో ఏంటి, వీళ్ళకి మళ్ళీ అధికారం ఇస్తే ఏం చేస్తారంటారు? మీ అభిప్రాయం ఏంటి? మనకి ఈ మధ్య సినిమాల్లో కొన్ని పదాలు వింటూ ఉన్నాం మనం. ఏ బిడ్డ ఇది మా అడ్డా అని చెప్పని. ఈ పెద్దిరెడ్డి మనుషులు కూడా ఏ బిడ్డ ఇది పెద్దిరెడ్డి అడ్డా, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు మాత్రమే రాజకీయం చేయాలి, వాళ్లే పోటీ చేయాలి, వాళ్లే ప్రచారం చేసుకోవాలి, వాళ్లే ఓట్లు గుద్దుకోవాలి, వాళ్లే నెగ్గాలి, వాళ్లే అధికారం అనుభవించాలి. ఇంకా ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఎన్నికల వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కును పైకి పెట్టుకొని వేరే ఎవరైనా సరే పోటీకి సిద్ధపడ్డారా? మీరు ప్రచారానికి ప్రయత్నం చేశారా? మా అడ్డాలో అడుగుపెట్టే ప్రయత్నం చేశారా? మీకు ఈ విధమైన గతి పట్టిస్తాము అని చెప్పని నిన్న బోడే రామచంద్ర యాదవ్ గారు, బీసీవై పార్టీ అధ్యక్షుడు ఆయన. ఒకసారి గుర్తు చేసుకుంటే గతంలోనే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుయాయులు ఆయన అప్పుడు జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేసి ఆ రోజు ఆయన లోపల గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని దాక్కోవాల్సిన పరిస్థితులు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి స్వగ్రామానికి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఆయన ఏం దండెత్తి రాలా ఆ ఊరి మీదకి. మా గ్రామంలో అడుగు పెట్టడానికే వీల్లేదు అని చెప్పని ఆయన మీద దాష్టికం ప్రదర్శించారు, దాడులు చేశారు. పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి అంట ఈ రామచంద్రారెడ్డి బంధు, మరి దాయాదులా సొంత అన్నలదమ్ములా తెలీదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక సోదరుడు అయితే ద్వారకానాథ్ రెడ్డి తంబళపల్లిలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నాడు. వీళ్ళ గ్రామంలో వేరే పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రచారానికి రాకూడదు, కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ గ్రామంలోనే కూర్చుంటారా? వీళ్ళు నియోజకవ్యాప్తంగా పర్యటన చేయరా? ఇప్పుడు మిథున్ రెడ్డి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తున్నాడు కదా. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ పార్టీ అనంతపూర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉండి అనంతపూర్ జిల్లా రాజకీయాలు మొత్తం చక్కదిద్దే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కదా. అంటే వీళ్ళకి రాష్ట్రం మీద హక్కు ఉంది, ఎక్కడైనా వీళ్ళు పర్యటించవచ్చు, ఏ ప్రాంతంలోనే రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. కానీ వీళ్ళ నియోజకవర్గంలో వీళ్ళ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం వీళ్ళ గ్రామంలో కూడా అడుగు పెట్టకూడదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని గ్రామంలో ఒక రామచంద్ర యాదవ్ ఇతను రావటాన్ని వాళ్ళ అహం అంగీకరించాల. బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళేంటి మనకు వ్యతిరేకంగా ప్రత్యర్థులుగా పోటీ చేస్తారనే అహంకారం, అతిశయం ఈ దౌర్జన్యానికి ఉసుగొల్పింది. కేవలం ఆ అహంకారంతో వీళ్ళు మన కింద కాలి కింద చెప్పుల్లాగా పడి ఉండాలి, మన నాయకుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పని ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు తప్ప ఆచరణపూర్వకంగా వచ్చేటప్పటికి మనం ఇదే విధంగా కాలి కింద చెప్పుల్లాగా పెట్టుకొని ఉంటాం. వీళ్ళు మనల్ని సవాల్ చేసే స్థాయిలో మనకు ప్రత్యర్థులుగా పోటీ చేస్తారా? ఎందుకంటే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో మంత్రిగా ఉన్న నారాయణ స్వామిని ఎంత అవమానకరంగా ట్రీట్ చేసింది చూసాం మనం. వీళ్ళందరూ ముందు వరుసలో కుర్చీలో కూర్చొని ఉంటే అతను కనీసం కుర్చీ కూడా లేకుండా నిలబడి ఉన్న తీరు చూసాం. గతంలో ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రిగా ఉన్న విశ్వరూపు మోకాళ్ళ మీద కూర్చున్న తీరు చూసాం మనం.
అంటే ఏం సంకేతం పంపిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా రాష్ట్రానికి వాళ్ళు ముందు నుంచి సందేశం ఇస్తానే ఉన్న సందర్భంలో, కానీ నోటి మీద నుంచి మాత్రం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పని తేనెబూసిన కత్తి లాంటి మాటలు వదిలే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిన్న జరిగింది 100% ఒక అకృత్యం. కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది, నామినేషన్లు పూర్తయిపోయినాయి, గుర్తుల కేటాయింపు పూర్తయిపోయింది, ప్రచారం చేసుకునే హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. ఇదేం వీళ్ళ బాబు జాగీరా? ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతని హయాంలోనే ఈ మధ్యకాలంలో అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన దళిత మాజీ జడ్జి రామకృష్ణ గారిని సస్పెండ్ చేయించి ఆయన మీద ఎన్ని కేసులు జైలుపాలు చేసిన తీరు చూసాం మనం. అదే నియోజకవర్గంలో ఒకసారి గుర్తు చేసుకుంటే ఓం ప్రకాష్ లేకపోతే ఓం ప్రతాప్ ఒక కుర్రాడు అదే బీరు ఎత్తి అక్కడ రేటు పెరిగింది. అక్కడ అంటే నాసిరకం బ్రాండ్లు ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు మందు అని చెప్పని, ఈ కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అని చెప్పని ఆ మందు తాగిన మత్తులో కొద్దిగా దూషించాడు. మరుసటి రోజుకి అతను శవమైదేలాడు. అదేమంటే ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు ఇతని నియోజకవర్గంలోనే. అవును, ఫస్ట్ ఇది ఈ మధ్య డాక్టర్ అనితారాణి గారు దళిత డాక్టర్, ఆమెని అవమానకరమైన పరిస్థితులు అక్కడే సంభవించినాయి. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిశీలనకు అనుమతి తీసుకొని పర్యటిస్తుంటే ఇతని తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి నియోజకవర్గంలో అంగళ్ళు గ్రామం దగ్గర ఆయన కాన్వాయ్ మీద దాడి చేసి, రాళ్ల దాడి చేసి ఆయన్ని నిలువరించి, ఆయన మీద రాళ్ల దాడి జరుగుతుంటే ఎన్ఎస్జీ కమాండోలు ఆయనకి రక్షణగా బుల్లెట్ ప్రూఫ్ ఆ షీట్స్ ఇట్లా పట్టుకొని మనం వీడియో ఫుటేజ్ చూసాం మనం. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు. చివరికి పొంగునూరు బైపాస్లో చంద్రబాబు నాయుడు గారు అనుమతి తీసుకొని పర్యటన చేస్తుంటే వీళ్ళ శ్రేణులకి పోటీ ర్యాలీ నిర్వహించే హక్కు ఆ బుద్ధి లేని ఎస్పీ ఎట్లా ఇచ్చాడు ఆ రోజు? ర్యాలీ పోటీ ర్యాలీకి అనుమతి ఇచ్చావు. అది ఆ బైపాస్లో ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసింది, ఘర్షణ చెలరేగింది. 700 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు నమోదు చేసి అక్కడ స్థానికంగా తెలుగుదేశం అభ్యర్థిగా ఇప్పుడు పోటీలో ఉన్న చల్లా బాబు గారిని ఆయనతో సహా 700 మందిని నెలల తరబడి జైల్లో పెట్టారు. అసలు ఆ ఎస్పీ రిషికేశ్ రెడ్డి రెచ్చిపోయాడు ఆ రోజున. మరి నిన్న ఇక్కడ ఏమైపోయారు ఈ పోలీసులు అందరూ? ఈ రామచంద్ర యాదవ్ గారి మీద దాడి జరుగుతుంటే, ఆయన వాహనాలు దహనం చేస్తుంటే ఆయన్ని పోలీస్ స్టేషన్ లోపల పోయి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. పోలీస్ స్టేషన్ మీదకి కూడా దండెత్తొస్తుంటే తలుపులు గడబెట్టుకొని లోపల ఉండాల్సి వచ్చింది. సిఆర్పి వాహనాల మీద కూడా దాడి చేసి ఆ సిఆర్పి వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది బరితెగింపు? సిఆర్పిఎఫ్ అంటే కూడా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, వాళ్ళు పోలీసులేగా. మరి అక్కడ పొంగనూరు బైపాస్లో పోలీసులతో ఘర్షణ జరిగింది అని చెప్పని 700 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు నమోదు చేసి పోటీ చేయాల్సిన అభ్యర్థిని కూడా జైల్లో పెట్టినప్పుడు, ఇప్పుడు సిఆర్పి వాళ్ళ మీద కూడా దాడి చేసినందుకు, పోటీలో ఉన్న అభ్యర్థి మీద దాడి చేసినందుకు, తరిమి కొట్టినందుకు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసినందుకు, వాళ్ళ వాహనాలు దగ్ధం చేసినందుకు, వాళ్ళకున్న హక్కుని హరించినందుకు ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి వాళ్ళ శ్రేణులందరి మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయమనండి. 100% ఇది వ్యవస్థల వైఫల్యం. ఇవాళ చీఫ్ సెక్రటరీ డీజీపీని మార్చాలి అని చెప్పని పదే డిమాండ్లు వస్తున్నది ఇందుకే. ఇదే డీజీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సంఘటనలు ఇప్పటిదాకా జరిగినాయి? స్వయానా చంద్రబాబు నాయుడు కానీ ఆయన నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకున్నారు, ఆయన మీద తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ అదే వరవడు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇవాళ ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు ఎన్నికల్లో పోటీ చేయటం దాన్ని జీర్ణించుకోలేని అహంకారం అరికాలు నుంచి తల వెంట్రుక చివరి దాకా నిలువెల్లా నిండిపోయి ఉన్న ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వాళ్ళు ఈ రకమైన వైఖరి ప్రదర్శిస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అడ్డుకట్టేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. వ్యవస్థను చక్కదిద్దాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు, స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించలేని పరిస్థితిలో నాయకులు ఉన్నప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎట్లా జరుగుద్ది? ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని వర్గాలకి, అన్ని రాజకీయ పక్షాలకి ఎక్కడ సమాన ప్రాతిపదిక మీద అందించగలుగుతుంది ఎలక్షన్ కమిషన్? ఆ యాంబియన్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. దానికి కావాల్సిన చర్యలు తీసుకొని తీరాలి. ఈ రామచంద్ర యాదవ్ గారి మీద జరిగిన దాడి ప్రాతిపదిక అయినా సరే చీఫ్ సెక్రటరీని, డీజీపీని తక్షణం శాక్ చేయాలి. కేంద్ర బలగాలను రప్పించి వాళ్ళ ఆధ్వర్యంలో ఇటువంటి సెన్సిటివ్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతని ఆధ్వర్యంలోనే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన వందలాది బస్సుల్లో తరలించుకొచ్చి దొంగ ఓటర్ ఐడీలతో ఎన్నికలు అపహాస్యం చేసిన తీరు చూసాం. ఇతని ఆధ్వర్యంలోనే కుప్పం మున్సిపల్ ఎన్నిక సందర్భంగా జరిగిన అకృత్యాలు చూసాం. ఇతని అన్యాయాల ద్వారానే కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమ గ్రానైట్ క్వారీయింగ్ చూస్తున్నాం మనం. అసలు ఇతని నియోజకవర్గం
ఏదో నిత్యానంద స్వామి అక్కడ ఒక ఐలాండ్ కొనుక్కొని ఆ ఐలాండ్కి నేనే రాజు, ఇక్కడ నా కరెన్సీ అని చెప్పని ఎట్లయితే చలామణి చేసుకుంటున్నాడో ఈ రాజంపేట పార్లమెంటు పరిధి, ఈ పొంగునూరు అసెంబ్లీ పరిధి, తంబళ్ళపల్లి అసెంబ్లీ పరిధి మా రాజ్యం అన్నట్టుగా, ఇది మాకు వీరభోజ్యం అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అక్కడ వీళ్ళు చేసిందే చట్టం, వీళ్ళ ఆజ్ఞే శిరసావహించాలి. అక్కడ ప్రజలకి వాళ్ళు పండించిన పంట వాళ్ళకి నచ్చిన రేటుకి నచ్చిన వాడికి అమ్ముకునే స్వేచ్ఛ కూడా లేదు. మామిడి తోటలు ఎక్కువ అక్కడ. అక్కడ జ్యూస్ ఫ్యాక్టరీల వాళ్ళకి ఎంత ఖరీదుకి అమ్మాలని వీళ్ళు శాసిస్తారు. వీళ్ళు చెప్పిన రేటుకి రైతులు అమ్ముకోవాలి. మళ్ళీ నచ్చలేని వాళ్ళు పంటలు కొట్టేస్తారంటే అండి, నరికేస్తారంట చెట్లు. అసలు ఇంకా ఘోరం ఏంటి అంటే అక్కడ వీళ్ళకి ఒక డైరీ ఉంది, మిగిలిన కాంపిటేటివ్ డైరీస్ కన్నా తక్కువ రేట్ ఆఫర్ చేస్తారు, కానీ వీళ్ళకే పోయాలి పాలు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అమూల్ అంటున్నాడు కదా, ఆ పొంగనూరు ప్రాంతంలో అమూలు ఎంటర్ కావడానికి వీల్లేదు. మళ్ళీ అంటే వీళ్ళకి రాసిచ్చారు ఆ ప్రాంతాన్ని. ప్రజలు ఎన్నుకున్న పాలకుల ప్రజల నెత్తిన నాట్యం చేయడానికి వీళ్ళకి అధికారం కట్టబెట్టారా? ఎన్నికల వ్యవస్థలో వీళ్ళు నాయకులుగా ఎంపికవుతున్నారా? ఇవాళ ఏదైనా పక్క రాజ్యాల మీద శత్రువుల్ని ఓడించి దండించి వీళ్ళకి అధికారం దక్కించుకున్నారా? 100కి 100 రూపాయలు. 1,00,000 కోట్లు కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాడంటే అండి ఒకే ఒక సంవత్సరంలో ఇతను హయాంలో. ఇతని ఆధ్వర్యంలోనే డిస్టిలరీస్ నడుస్తూ ఉన్నాయి, ఇతని ఆధ్వర్యంలోనే అక్రమ మైనింగ్, ఇతను మైనింగ్ మినిస్టర్గా ఉండి, ఇతను అటవీ మినిస్టర్గా ఉండి అడ్డగోలు ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నా కూడా రీసెంట్గా ఎర్రచందనం స్మగ్లర్లు అదే చిత్తూరు జిల్లాలో ఒక కానిస్టేబుల్ని గుద్ది చంపేసి వెళ్ళిపోయారు. సిగ్గుపడాలి. కనీసం మా శాఖలో పనితీరిది. ఇవాళ వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇవాళ సుప్రీంకోర్టు నన్ను తీర్పిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ ఇసుక మైనింగ్ గురించి, క్వారీయింగ్ గురించి. ఒక్క క్షణం కూడా ఆ పదవుల్లో ఉండటానికి అనర్హులు వీళ్ళు. ఇవాళ ఈ పదవుల ద్వారా దక్కించుకున్న ఆర్థిక అహంకారంతో ఈ విధంగా రెచ్చిపోతున్నారు. అవును, ప్రజలు ఈ అహంకారానికి గనక తలొగ్గి వాళ్ళకి గనక మీరు ఇదే విధంగా దడుస్తూ ఉంటే, ఇదే భయపడతా ఉంటే ఈ విశృంఖలత్వం మరింతగా పెచ్చిరిల్లిపోద్ది. ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఎన్నాళ్ళు భయపెడతారు? ఎంతకాలం భయపెట్టగలుగుతారు? ఎందరిని భయపెట్టగలుగుతారు? రేపు 13వ తారీఖు ఒక వైజ్ డెసిషన్ తీసుకోండి, ఓడించి ఇంటికి పంపించండి. బూత్ లోపలికి వచ్చి మీరు ఎవరికి ఓటేస్తున్నారో వాడు జోటగా ఖచ్చితంగా వాళ్ళని చక్కదిద్దగలిగే సామర్థ్యం మీ చేతిలోనే ఉంది. మనకు ఒక సామెత ఉంది, ఇనుము వంకర కొలిం తీర్చుద్ది అని చెప్పని. ఆ సమయం సందర్భం ఆసనమైంది, కొలిం వేడెక్కుతూ ఉంది, ఆ వంకర తీర్చేయండి, పేడ వదిలిపోద్ది.